ఫిష్ ఫ్రై కోసం బొచ్చు చేపను ఇలా సన్నగా పీసెస్ కట్ చేయించి శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇందులో మసాలా కోసం 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, స్పూనున్నర సాల్ట్, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, ఒక పెద్ద నిమ్మకాయ రసం తీసుకుని వేసుకోవాలి, 1 స్పూన్ కార్న్‌ఫ్లోర్. ఈ పౌడర్స్ అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇలా పేస్ట్ తయారు చేసుకొని ఈ పేస్ట్ని ఒక్కొక్క పీస్కి మనం బాగా పట్టించాలి. నేను వీటిలో ఒక నిమ్మకాయ మాత్రమే పిండుకున్నాను. చేప ముక్కలు ఎక్కువ ఉంటే వాటిని బట్టి మనం నిమ్మకాయ వేసుకోవాలి. వీటన్నిటికీ మసాలా పట్టించి వీటిని గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచి వేయించుకునే ముందు తీసుకుని వేయించుకుంటే పీసెస్కి మసాలా బాగా పట్టి పీస్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా ముక్కలకు మసాలా పట్టించుకున్నాను నేను. ఇప్పుడు గిన్నెలో తగినంత ఆయిల్ పోసుకొని వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఈ ముక్కలను వేసుకోవాలి. మసాలాలో కార్న్‌ఫ్లోర్ వేయడం వల్ల పీసెస్ నూనెలో వేయించేటప్పుడు మసాలా విడిపోకుండా పీస్ని పట్టి ఉంచుతుంది. మధ్య మధ్యలో వీటిని తిప్పుకుంటూ 2 వైపులా కూడా ఇదే కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవడమే. ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయినాయండి, వీటిని తీసేసుకుంటున్నాను. ఇదే విధంగా మిగిలిన ముక్కలను కూడా ఫ్రై చేసుకోవాలి. చేపల ఫ్రై చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.